రీసెంట్‌గా ఒక 1, 2 ఇయర్స్ బ్యాకు మన 'సారంగధరి' అనే ప్రోగ్రామ్‌లో స్టార్టింగ్ జర్నీలో కనిపించి ఎళ్ళిపోయినావు కదరా! ఆహాహాహా! దాంట్లో అవకాశం ఎట్లా వచ్చింది? నువ్వు అందులో ఏం పాట పాడినావు? హ్మ్. అయితే 'సారంగ దర్యా'లో అవకాశం రావడం అంటే నాకు పల్లె ప్రవీణ్ అన్న గారి ద్వారా వచ్చింది. ఓకే. సో, అందులో ఆ టైంలో నాకు ఆడిషన్స్ పెడుతున్నారనమాట. లైక్ బంజారా హిల్స్‌లోనో ఎక్కడో పెట్టారు. సో, అప్పుడు నేను దానికి ఆడిషన్‌కెళ్ళాననమాట. ఇట్లా చెల్లి ఆడిషన్స్‌కెళ్ళు నీ గొంతు బావుంటది. సెలెక్ట్ అయితే బావుంటది నీ ఫ్యూచర్ అని చెప్పేసి అన్న పంపించాడు. హ్మ్. సో, దాని ద్వారా నేను ఆడిషన్‌కెళ్ళాను. అక్కడ సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత నేను లైక్ ఫైనల్స్ వరకెళ్ళా. సెమీ ఫైనల్స్‌లో ఎలిమినేట్ అయినానింకా. ఫైనల్స్‌కి ఒక్క అడుగు అంతే. ఓటములనేటివి ఇంకా సహజం కాబట్టి, సహజం. ఒకరే గెలవాలి కాబట్టి, సో, ఇగ నేను ఫైనల్ వరకు వెళ్ళి నేను ఎలిమినేట్ అయ్యానన్న. అక్కడ నీకు బాగా గుర్తింపు తెచ్చిన పాటేంటి చెల్లె? గాజులు బంగారు గాజులు వాడాను. దాని తర్వాత నీ ఇంటి మీది తిరిగి నా ఇంటికొచ్చే అని లైక్ పాడాను. నా ఫస్ట్ సాంగ్ వచ్చేసి 'కొండ కోనల్లోన వాగు వంకల్లోన' సాంగ్ అండి. ఒక్కసారి పాడు. కొండ కోనల్లోన వాగు వంకల్లోన నిన్నే చూసాలే, కొండ కోనల్లోన వాగు వంకల్లోన నిన్నే చూసాలే, గున్న మల్లై నేనే పాటలు పాడాలి, చెట్టు చేమల్లోన ఆటలు ఆడాలి, గున్న మల్లై నేనే పాటలు పాడాలి, చెట్టు చేమల్లోన ఆటలు ఆడాలి, నీలి నింగి పైన నీతో ఆటలాడాలి, నీలి నింగి పైన నీతో ఆటలాడాలి, గున్న మల్లై నేనే పాటలు పాడాలి, చెట్టు చేమల్లోన ఆటలు ఆడాలి, గున్న మల్లై నేనే ఆటలు ఆడాలి, చెట్టు చేమల్లోన పాటలు పాడాలి. ఈ సాంగ్ అన్న నా ఎంట్రీ సాంగ్ అనమాట ఇది. ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ ఆర్‌పి సాంగ్? పట్నాయక్ గారి ముందులో పాడాననమాట. ఓకే. సో, చాలా మంచి కమెంట్స్ ఇచ్చారనమాట సార్ గూడా. "అమ్మా నువ్వేమైనా సంగీతం నేర్చుకుంటున్నావా?" లైక్ అలా మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి నాకు ఎంట్రీ సాంగ్ తోటే. అసలు ఏ పాటైనా గూడా కామన్‌గా పాడడం వేరురా! కానీ నువ్వు ప్రాణం పెట్టి పాడుతున్నావు. అన్నా. ఆ పాట మొక్క కవలికలు గాని, ఎప్పుడైనా యాక్టింగ్ జేసినావా ఫోక్ సాంగ్స్‌లల్ల గిట్ట? లేదన్నా. నాకు యాక్టింగ్ చేయాలంటే నాకు భయం బేసిక్‌గా. హ్మ్. డాన్స్ అనేది పర్ఫెక్ట్‌గా రాదు. ఓకే. సో, ఫోక్ సాంగ్స్‌లో ఎలా ఉంటదంటే లైక్ ఇప్పుడు ఎవరు సెంటిమెంటల్‌గా గానీ, మెలోడీగా గానీ ఎవరు చూడట్లేదు. చూడట్లే. అందరూ డాన్సే డాన్స్ కదా! అవును. సో, మనకు ఆ వర్షన్ గాదు. ఓన్లీ ఇంకా ఒక ప్రొఫెషనల్‌లో నేను ఒక ప్రొఫెషనల్‌ని ఎంచుకున్న సింగింగ్ అనేది. సో, ఓకే. దాని ద్వారానే నేను ముందుకెళ్తానింకా. ఓకే. ముందులో ఫ్యూచర్‌లో ఏదన్నా నీ ఛానెల్‌గా ఏదన్నా ఛానెల్ నేను ఓపెన్ చేసుకున్నాను. నా ఛానెల్ నేను ఓపెన్ చేసుకున్నాను. 'రాఖీ' సాంగ్‌లో నేను యాక్టింగ్ చేశాను. అవునా? లైక్ అది సాడ్ సాంగ్ కాబట్టి లైక్ నన్ను బాలు అన్న అట్లా నాకు ఫస్ట్ టైమ్ అవకాశం ఇచ్చి నాతోటి యాక్టింగ్ చేయించారు. బాలు అన్న, మల్లన్న శ్యామన్న గారు ఓకే. వీళ్ళందరూ. ఓకే. 'రాఖీ' సాంగ్ పాడినప్పుడు కూడా నువ్వు చానా ఎమోషనల్ అయినావంటరా చెల్లె. అన్న ఎందుకని? దానికి కారణం ఏంది? పాట పాడేటప్పుడు ఏడ్చినవంట. అది యాక్టింగ్ చేసినప్పుడు గూడా అసలు బాగా ఏడ్చినవని తెలిసింది నాకు. అది నిజమేనా? నిజమే అన్న. ఎందుకంటే నేను లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ మా అన్నయ్యని కోల్పోయినాను. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం అనమాట. హ్మ్. సో, తను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంకా తను సూసైడ్ చేసుకున్నాడు. చాలా ఇష్టం నాకు మా అన్నయ్య అంటే. ఇద్దరు అన్నయ్యలు నాకు చాలా ఇష్టం బేసిక్‌గా. నాకు ఇద్దరు అన్నలు. వాళ్ళ కోసం అంటే నేను చెప్పలేను ఇంకా మాటల్లా. ఆ! సో, అలాంటి టైంలో మా అన్నయ్య నాకు ఎర్లీ మార్నింగ్ నాకు కాల్ చేసి తన కాల్ తోటే నన్ను నిద్ర లేపి, నాకు హ్యాపీగా మాట్లాడి నైట్ వరకే తను చనిపోయిండనమాట. కొన్ని ఇంకా లైక్ ఫ్యామిలీ సిట్యుయేషన్. ఫ్యామిలీ ఇష్యూస్ అన్న. తనకి నలుగురు ఆడపిల్లలు. సో, తను చనిపోయిండు. ఏం చెప్పలేదు. ఏమైంది? ఏం కథ? కూడా ఏం చెప్పలేదు మాకు. తను చనిపోయిండు. సో, అలాంటి టైంలో నేను ఏమనుకున్నాను అంటే ఒక ఛానెల్ ఓపెన్ చేసుకున్నా ఫస్ట్ 'రాఖీ' సాంగ్ తోటే నేను ఛానెల్ ఓపెన్ చేసుకోవాలనేది ఒకటి నా కాన్సెప్ట్. అన్నయ్య పాటతోటి నేను రిలీజ్ చేసుకోవాలని. సో, నేను ఆ టైంలో నాకు చీకోడు నరసన్న గారు పాట రాసిచ్చారనమాట. సూపర్. సో, నేను ఆ పాట ద్వారా నా ఛానెల్ ఓపెన్ చేసుకొని నేనే యాక్టింగ్ చేసుకున్నానన్న. సూపర్. సూపర్. ఆ పాట ఒకసారి అన్నయ్యని గుర్తు చేసుకుంటూ పాడతావా? అన్నని ఎంగిలే పాలు దాగినాను నీ ఎంటనే తిరిగినానే, నీతో కూడి నేను వెరిగినానే, అల్లారు ముద్దుగా నన్ను వెంచినారు, చదువులనందించినారే, నాకు పెళ్లి చేసి పంపినారే, మిమ్ములను చూడాలంటూ కళ్ళు చెమ్మగిల్లినయే, ప్రేమ మీది పొందాలంటూ నా కాళ్ళు కదిలినయే, ఈ జన్మకు ఇది చాలు గొప్ప వరం, చిన్ననాడు చేసినారు గారాబం,
నేను వస్తున్నా అన్నయ్య మీకోసము రాఖీ గట్టిపోతారా, మోసుకొస్తున్న కొండంత ఈ ప్రేమను కట్న కానుకలే మొద్దురా, నేను వస్తున్నా అన్నయ్య మీకోసము రాఖీ గట్టిపోతారా, మోసుకొస్తున్న కొండంత ఈ ప్రేమను కట్న కానుకలే మొద్దురా. ఇది అన్నయ్య చనిపోయినాకి పాట పాడినాను. ఎంత బాగున్నాయి రా లిరిక్స్ కూడా. నిజంగా అన్నం తలుచుకుంటూ పాడుతుంటుంటే నాకే ఎమోషనల్ అనిపిస్తుంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరి లైఫ్లో మన ఫ్యామిలీలో అన్నదమ్ములు అక్క చెల్లెలు అనేది ఒక ఫ్యామిలీ బాండ్ అనేది ఉంటుంది. ఎంతమంది రా మీ ఇంట్లో? ఎంతమంది? మేము మొత్తం 5 మంది అన్న. నాకు 2 అక్కలు 2 అన్నలు అనమాట. సో ఫస్ట్ అక్క పెద్దది, ఆమె తర్వాత రెండో అక్క, ఆమె తర్వాత అన్నయ్య అనమాట. అన్నయ్య తర్వాత ఇంకొక అన్నయ్య, తర్వాత నేను. మమత చెల్లెకి ఫాదర్తో చాలా బాండింగ్ ఉంటుందని తెలిసింది. అది నిజమేనా? బాగుంటావు నాన్నతోటి? నాన్న అంటే చాలా ఇష్టం. మా అమ్మ లెక్క ఎవరు లేరు, మా నాన్న లెక్క ఎవరు లేరు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అంతే అంతే కదా. మా నాన్నని గుర్తు చేసుకుంటే ఏదైనా పాట పాడతావా? పాడతా. రీసెంట్గా నాకు అంటే పెద్దిరెడ్డి తర్వాత మళ్ళీ ఇంకొక 1 more సాంగ్ వచ్చింది, నాన్న సాంగ్. చాలా అంటే చాలా ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో పడిపోయింది అనమాట. లైక్ ఫుల్గా సెంటిమెంటల్ సాంగ్ అనమాట. పెద్దిరెడ్డి సాంగ్ లైక్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంటే, లైక్ అది ఫుల్గా ఊపున్న సాంగ్ అనమాట. లైక్ మాస్ బీట్లో ఉంటుంది కానీ మంచి సెంటిమెంటల్ సాంగ్ అది కూడా. ఇది కూడా 1 more సాంగ్ ఫాదర్ సాంగ్. ఇది ఫుల్గా కంప్లీట్గా సెంటిమెంటల్ సాంగ్ అనమాట. అంటే తండ్రి చిన్నప్పటి నుంచి ఒక కూతుర్ని ఎంత గారాభంగా పెంచుతాడు, అల్లారు ముద్దుగా పెంచి పెళ్లి చేసి ఎలా పంపిస్తాడనే దాని మీద ఉంటుంది అన్న ఈ సాంగ్. తెల్ల బట్టల నరుసు బిడ్డే పుట్టిందాని, చెప్పంగానే నా ఇంటికి లచ్చిమొచ్చిందాని, మురిసిపోయిండు నాయన నోట్ల కట్టల పరుసు తీసి దావతిచ్చిండు, పసిపానం ఎదగాలని కసిగా పని చేసి నాయన నన్ను వెంచిండు, నా సిట్టి చేతులకు మట్టి గాజులేసిండే, నా పొట్టి కాళ్ళకు పట్టీల గజ్జలేసిండే, నా వట్టి నోరుకు తీయటి తిండి పెట్టిండే, గారాల కుట్టి కోసమట్టి సాకిరి చేసిండే, ఎవరమ్మా ఎవరే ఎవరమ్మా ఎవరే, మా నాయన గదనే మా నాయన గదనే, మోకాళ్ళే అరిగిన మా నాయన మా నాయన, నా ముఖములో నవ్వులు చూస్తాడే మా నాయన, సిక్కిన ఎన్ను పూసంగిన మా నాయన, సక్కంగా నన్ను సాదుకున్నడే మా నాయన. నిజంగా నాన్న గురించి ఏ పాట అనగానే ఆ పాట పాడినవురా.